నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను నరేష్. తెలంగాణ సపరేట్ అయ్యి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం అంటారు కదా. ఇన్ని సంవత్సరాలైనా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ మీద ఇంకా అక్కసు తగ్గలేదు. ఆంధ్ర వాళ్ళంటే అందరు కాదు, కొంతమంది. ఇంకా తెలంగాణ భాష అంటే కేవలం కామెడీగా రౌడీలకే సెట్ అయ్యే భాష తెలంగాణ అన్నట్టుగా కొద్దిమంది చూస్తారు. ఈ వీడియోలో ఎవరైతే ఆంధ్ర భాషను ఇష్టపడే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ భాష ఇష్టం లేని వాళ్ళైతే ఈ వీడియో చూడకండి. ఈ వీడియోలో ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకు సంబంధించి ఎవరైతే రీసెంట్ కాంట్రవర్సీ ఉందో, ఇడుపు కాగితం సినిమా ప్రియదర్శి హీరోగా ఇంకా యూట్యూబ్లో విపరీతమైన వ్యూస్ వచ్చినటువంటి నాగదుర్గ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. ఇడుపు కాగితం అనే సినిమా నిన్న ప్రారంభించారు. అయితే 60 ఏళ్ళు కలిసిన తెలంగాణ భాష తెల్వదా అనేది ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల రూపంలో కామెంట్లు పెడుతున్న ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ కలిసి ఉంది, దాదాపు 60 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉంది. తెలంగాణలో చాలామంది అంటే హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ జిల్లాలో ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర భాష మాట్లాడతారు. మా ఏరియాలో కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు. కొంతమందిని ఆంధ్ర అంటే అని పిలుస్తుంటాము. వాళ్ళు భాష తెలుసుకుంటారు. వాళ్ళ భాష ఆ విధంగా ఉన్నా, యాస ఆ విధంగానే ఉన్నా కూడా తెలంగాణ భాష వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ కేవలం హైదరాబాదే కాదు, నిజామాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కలిసి 60 సంవత్సరాలు ఉంది. హైదరాబాద్లో ఇప్పటికీ చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ భాష అర్థమవుతుంది. కొంతమంది కామెడీగా అనిపించవచ్చు కొన్ని భాషలు. వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. కేవలం రాయలసీమలో ఒక భాష, ఆంధ్రప్రదేశ్లో ఒక భాష, తెలంగాణలో ఒక భాష కాదు. ప్రతి 100 కిలోమీటర్లకు భాష అనేది చేంజ్ అవుతుంది. తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణ స్లాంగ్ ఒకలాగా ఉంటే, కరీంనగర్లో ఒక స్లాంగ్ ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక స్లాంగ్ ఉంటుంది. తెలంగాణ భాష అయినప్పటికీ స్లాంగ్, యాస డిఫరెన్స్ ఉంటుంది. ఆ యాసని మాట్లాడంగానే మీది కరీంనగరా, లేదా మీది ఆదిలాబాదా, మీది నిజామాబాద్ అని మాట్లాడుతుంటారు. అలాంటి డిఫరెన్స్ యాసలో ఉంటుంది. ఇక్కడ ఇడుపు కాగితం అనే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇడుపు కాగితం ఏంది, తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అంటే, ఇది తెలుగు కాకపోతే ఇక్కడ కనబడే టైటిల్ పైన ఇడుపు కాగితం అనే వర్డ్ తెలుగుది కాకపోతే ఇంకే వర్డ్ తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ భాష అంటే ఇంకా కామెడీగానే కనబడుతుందా? కేవలం అప్పట్లో విలన్లకి భాష ఇచ్చినారు. కొంతమంది మనం చూస్తున్నాం మీడియాలో మాట్లాడుతుంటే. ఈ రీసెంట్గా తెలంగాణ భాష అంటే ఏంది, శాస్త్రీయానికి దగ్గరగా ఉన్న భాష అని చెప్పి చాలామంది కవులు కళాకారులు కూడా చెప్తున్నారు. రండి పొండి, తెలంగాణలో ఏమన్నా ఏ రండ్రా పొండ్రా, ఏ రారాబాయ్ పోదాం, తిన్నవారా నడరా అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఏవైతే ఒత్తులు దీర్ఘాలు అనేటివి తక్కువ ఉంటాయి. ఇంకా రాయలసీమ భాష కూడా తెలంగాణకి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ తిన్నరా అంటే అక్కడ తినినారా అనే ఒక నా ఒత్తు యాడ్ అవుతుంది. సో ఇక్కడ భాష కామెడీగా ఉంటే, తెలంగాణ భాష కామెడీగా ఉంటే, తెలంగాణ భాష అర్థం కాకపోతే తమిళ భాష ఏ విధంగా అర్థమవుతుంది, కేరళ భాష ఏ విధంగా అర్థమవుతుంది, కన్నడ ఎట్లా అర్థమవుతుంది. మన రీసెంట్గా కప్పుకు సంబంధించి నమ్దే కప్పు అని చెప్పేసి ర్యాలీలు చేసినారు చాలామంది హైదరాబాద్లో. ఆ నమ్దే కప్పు అనే వర్డ్ ఎక్కడిది? కన్నడ వర్డ్ కదా. కన్నడ వర్డ్ మనం ఓన్ చేసుకుంటున్నాం. మన భాష కాకపోయినా కూడా ఆ భాష గురించి ఆ డైలాగ్ మాట్లాడుతున్నాం. తమిళ సినిమాలో ఏదైనా డైలాగ్ ఉందంటే ఆ డైలాగ్ చెప్తాం, అంటే తమిళ డైలాగ్ అర్థం చేసుకుంటాం. ఈ తెలుగు భాష అర్థం అవుతలేదా? ఇంకా ఇడుపు అంటే విడిపోవడం అని ఈజీగా అర్థం అవుతుంది. కాగితం, ఇడుపు కాగితం, విడిపోయే కాగితం అని ఈజీగా అర్థమవుతున్నా కూడా కావాలని తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, ఇది లేపి తన్నించుకునే వాళ్ళు అంటారు కదా, తొవ్వలు పోయి తిట్లు తినే వాళ్ళు వెళ్ళి మరీ తిట్టించుకుంటారు, లేపి మరీ తిట్టించుకుంటారు కొంతమంది ఆంధ్ర వాళ్ళు. ఈ కొంతమంది పెట్టే కామెంట్ల వల్ల తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిడితే, ఆంధ్ర వాళ్ళు మళ్ళీ తెలంగాణ వాళ్ళని తిట్టడం, రౌండ్ టేబుల్ సమావేశంలు ఇవన్నీ కూడా అవుతుంటాయి. ఎందుకు ఇవన్నీ కూడా? ఇడుపు కాగితం అర్థం కాకపోతే గూగుల్ చేయి. అర్థం కాని వాళ్ళు ఉంటారు, కానీ అర్థమయ్యి కూడా కావాలని దీనికి తెలుగులో అనువాదం ఉంటుందా, డబ్బింగ్ ఉంటుందా, తొక్కు ఉంటుందా, తోటకూర ఉంటుందా అని తెలంగాణ వాళ్ళు చూస్తలేరా? హైదరాబాదే కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్ర సంబంధించిన యాసలు చూస్తలేరా? రీసెంట్గా పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమాలో ఏం చేస్తున్నావు అని అక్కడ శ్రీకాకుళం, విజయనగరం భాష మాట్లాడినారు, అర్థం చేసుకున్నారు కదా, చూసినారు కదా. రాయలసీమ భాష పుష్పలో ఉంది, ఆ భాష చూసినారు కదా. దానిపైన తెలంగాణ వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినారా? ఏం చేయలే కదా. తాండేల్ మూవీ వచ్చింది, అందులో కూడా విజయనగరం భాష యాస ఉంటుంది. ఎంత సినిమాని, తాండేల్ సినిమాని ఎంతమంది చూడడానికి ఇష్టపడ్డారు? ఆ
అమ్మి నన్ను వెళ్ళిపోకే అని చెప్పి ఆ డైలాగులు శ్రీకాకుళం విజయనగరం యాసలో డైలాగులు అని చాలామంది లైక్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కడైనా ఎక్కిరించినారా? సోషల్ మీడియాలో ఉంది కదా మన చేతిలో ఫోను, మనకు ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, ఇన్స్టా ఐడి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఇది అర్థమవుతలే, భాష అర్థమవుతలే అనే వాళ్ళకి చెప్తున్నా. అర్థం కాని వాళ్ళు తెలంగాణ అంటే మాకు అర్థమవుతలే, మాకు ఇష్టం లేదంటే హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడ భాష, ఇక్కడ యాస అర్థం కానప్పుడు ఈ గడ్డ పైన ఈ గడ్డ గాలి పీల్చడం ఎందుకు, ఇక్కడ నీరు తాగడం ఎందుకు? దయచేసి మనం తమిళ్ని ప్రేమిస్తాము, కన్నడాన్ని ప్రేమిస్తాము. షిరిడిలో మామూలుగా హారతి చేసేటప్పుడు షిరిడి సాయిబాబా గారి స్తోత్రం ఉంటుంది, అది మరాఠీలోనే ఉంటుంది. అది చాలామంది సాయిబాబా భక్తులు మరాఠీలో ఉన్నా కూడా ఆ స్తోత్రం వినిపిస్తారు, పాడతారు కదా. అయ్యప్ప స్వామిది ఉంటుంది, అయ్యప్ప స్వామి వారిది అక్కడ మలయాళంలోనే ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మనము మలయాళంలోనే పాడతాం, పూజిస్తాం కదా. సాటి అంటే తెలుగు భాష అర్థమై కూడా కానట్టుగా ఇడుపుకాయతం అంటే తెలంగాణ ఇంకా వెనకపడిపోయింది, తెలంగాణ భాష ఏది, మనం చూసేది ఇంకా తెలంగాణ భాష అన్న ఒక అక్కస్తు ఉంటుంది కదా. అది తీసి పక్కన పెడితేనే బాగుంటుంది. లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టి మీ వల్ల అమాయకపు మంచిగా ఉన్న ఆంధ్ర వాళ్ళు బలయ్యే అవకాశం కూడా చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్లోనే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని రానియ్యము అని చెప్పి గతంలో గోబ్యాక్ మారుడు అనే పెద్ద ఇష్యూ జరిగింది. మళ్ళీ మీ వల్ల మీరు క్యాష్ చేసుకోవడానికి మీ ఫన్నెస్ కోసం ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయకండి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్కి సంబంధించి అంటే సినిమా టైటిల్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ కొంతమంది కామెంట్ చేయడం వల్ల సినిమా తెలియని వాళ్ళకు కూడా అసలు ఏంది ఇడుపుకాయితం అని గూగుల్ చేస్తున్నారు. అక్కడ వరకు అయితే తీసుకొచ్చినారు కానీ దీనివల్ల చాలామంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది తెలంగాణలో ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెద్దతనం ఉంది, ఆంధ్ర వాళ్ళే అధికారం ఉంది, కాంట్రాక్టులు వాళ్ళదే, రాజకీయ పెత్తందారి వ్యవస్థ వాళ్ళది ఉందని ఫీల్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన తిరగబడతారు. బలగం లాంటి మూవీ వచ్చింది, బలగం లాంటి మూవీ, బలగం అనే మీనింగ్ అప్పటి వరకు తెలియని వాళ్ళకి తెలుసుకున్నారు. బలగం మూవీలో ఆ సీన్లు కానీ, ఆ ఎమోషన్లో, ఆ పల్లెటూరి వాతావరణం కానీ, అక్కడ ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత వచ్చే పాట కానీ, తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఊర్లలో రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఫక్త్ తెలంగాణ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోతే ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారు, కర్మలు చేస్తారు అనేది చాలా చక్కగా బల్గం సినిమాలో మనం చూసినాం. 3 రోజులకి 5 రోజులకి 10 రోజులకి కాకి అన్నం పెట్టే సీన్ కానీ, ఇంట్లో చనిపోయిన తర్వాత పిల్లలు కలిసే సీన్ కానీ, పాటలు కానీ, చనిపోయిన తర్వాత ఆ సాంగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా తెలంగాణ గడ్డ మీద ఎట్లుంటుందో అనేది ఆ సినిమాలో చూపించినారు. ఆ సినిమాని చూసారు కదా. ఇంకా కూడా తెలంగాణ 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 భాష ఈ విధంగా ఉంటుంది అని. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు అంటే ఒక హీరో 10 మందిని కొడతాడు, ఒక హీరో 20 మందిని కొడతాడు. ఇక చాలామంది వచ్చి గన్తో ఫైర్ చేస్తుంటే అందరు చనిపోతారు కానీ హీరో మాత్రం పారిపోతాడు. ఆ డ్రైనేజ్ మ్యాన్హోల్ మూత తీసుకొని అడ్డు పెట్టుకొని పారిపోతూ ఉంటాడు. అలాంటి సీన్స్ని ఇక్కడ ఇష్టపడుతుంటారు. ఒక కేరళ మూవీస్ చూడండి, తమిళ్ మూవీస్ చూడండి, తమిళ్ మూవీస్, కేరళ మూవీస్, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డిస్టిక్లో ఒక నేటివిటీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రేట్నెస్ ఉంటుంది. మనము కాంతార మూవీలో చూస్తున్నాం, కాంతార సినిమాలో దేవుడుగానే ఆ విలేజ్ ఉన్నటువంటి నేటివిటీ ఎంత బాగా చూపించినారు. అలా ప్రతి డిస్టిక్లో ప్రతి మూలాన ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది చూడడానికి ట్రై చేయండి. ఇంకా కూడా హీరోయిజం సినిమాలే, ఇలాంటి సినిమాలే అని ఒకసారి మనకు ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇడుపు కాగితం, ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయి వాళ్ళు అత్తగారి ఇంటికి నుంచి వస్తున్నారో లేకపోతే అత్తగారి ఇంటికి ఆ అమ్మాయి కోడలు వెళ్తుందో అనేది తెలియదు కానీ ఆ కింద ఆ మురుకుల సంచి, ఆ పక్కన క్యాన్లు కానీ, అది కళ్ళు సీసా ప్లాస్టిక్, దాంట్లో చాలామంది కళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో కట్టుకుంటారు చాలామంది ఊర్లలో ఉండేవాళ్ళు. ఎంత చక్కగా చూపించారు అసలు ఆ సినిమా స్టోరీ ఏంది, తెలంగాణలో అంటే తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుంది అని ఒక మంచి నేటివిటీతో వచ్చే సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఇడుపు కాగితం డబ్బింగ్ ఉంటుందా, తొక్క తోటకూర ఉంటుందా అని లేపి తన్నించుకునేది అంటే ఇదే. ఇప్పటికైనా ఎవరైతే తెలంగాణ భాష యాస నచ్చని ఆంధ్ర వాళ్ళు ఉంటుందో మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. మీ వల్ల మంచిగా ఉన్న ఆంధ్ర మిత్రులకి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం వస్తుంది. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకుందాము. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన బెస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.